నమస్కారం. వశిష్ఠ గౌతమి ఉగాది సంబరాలకి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఏటా ఉగాది వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో చేసుకుంటున్నాం. మరి ఈ విషయం గురించి మనం ఇక్కడ ఏం జరిగిపోతుంది, ఉగాది సంబరాలు ఎలా ఉండబోతున్నాయి, మరి ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు, మరి ఈ అంశాలని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాసు గారు. ఆయనతో అడిగి మరి ఉగాది సంబరాలు ఇక్కడ ఎలా జరగబోతున్నాయి, మరి ఏం ఏర్పాట్లు చేశారు, ఇవన్నీ అంశాలు మరి ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, మనం ప్రతి ఏటా ఇక్కడ ఉగాది సంబరాలు చేసుకుంటాం. మరి అంగరంగ వైభవంగా ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ మాట ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 4 చేసుకోబోతున్నాం. సో ఈ సందర్భంగా మరి ఏర్పాట్లు కానీ మరి ఇక్కడ వచ్చే వాళ్ళకి వసతి అవన్నీ ఎలా ఉండబోతున్నాయి? ఇది 4వ యజ్ఞం సార్. ఇది ఏప్రిల్ 3 నుండి 9 వరకు 7 డేస్. గత 3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఈ జ్ఞాన యజ్ఞం జరగబోతుంది. అది గురుగారి ఆశయం. ఆయన చైతన్యంతో ఇక్కడ పని జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ సంవత్సరం. ఏర్పాట్లన్నీ కూడా లాస్ట్ 3 ఇయర్స్ కంటే కొంచెం ముందుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం లాస్ట్ టైం కంటే ఇంప్రూవ్మెంట్ తోటి, లాస్ట్ టైం కంటే కొంచెం డెవలప్మెంట్ తోటి ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లలో భాగస్వామ్యం అవ్వటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. సో అంటే ప్రతి ఏటా మరి ఎంతమంది వస్తున్నారు, మరి ఈ ఏటా ఎంతమంది వస్తారని మీ అంచనా మీరు అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ అయితే 5,000 నుంచి 10,000 మంది వరకు రీచ్ అయ్యారు సార్. ఈ సంవత్సరం అదే 10,000 నుంచి 15,000 మంది వరకు వచ్చిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పిరమిడ్ దగ్గర మాత్రం అంతా ఫ్రీ అకామిడేషనే, పెయిడ్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ కార్లు ఉన్న సౌకర్యం ఉన్న వాళ్ళకి రాజమండ్రిలో పెయిడ్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన వారికి ఎంతమంది వచ్చినా గోదావరి రుచులతో భోజన ఏర్పాట్లు ప్రతి వ్యక్తికి తృప్తిగా గురుగారు ముందు భోజనం పెట్టండి, తర్వాత ధ్యానం నేర్పడినారు. ఆయన ఆశయ సాధనలో భాగంగా గోదావరి రుచులతోటి, గోదావరి మర్యాదలతోటి ఆ భోజన ఏర్పాట్లు కూడా అద్భుతంగా మన మాస్టర్లు అందరూ దానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఏ లోటు లేకుండా అందరూ హ్యాపీగా ఉండి 7 రోజులు ఇంటిని డేని టైంని మర్చిపోయి సంతోషంగా గడపాలని, ఆత్మజ్ఞానం పొందాలని మా అందరి కోరిక, ఆకాంక్ష. సో వచ్చే వాళ్ళందరికీ మరి అకామిడేషన్ మీరు అన్నట్టుగా మరి రాజమండ్రిలోను తర్వాత ఇక్కడ చేయబోతుంది అనేసి. మరి దానికి వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మరి రిజిస్ట్రేషన్ అన్నది ఉంటుందంటారా? రిసెప్షన్ ఉంటుంది సార్. రిసెప్షన్లో పేరు నోట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వరకు మనకి ఒక ఇంచుమించుగా 6,000 నుంచి 8,000 మంది వరకు ఇక్కడే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. పిరమిడ్లు అన్ని ఏర్పాట్లు ఇది అన్ని పిరమిడ్ల కంటే డిఫరెంట్ అండి ఇది. దీనికి 40,000 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో లేడీస్ డార్మిటరీస్, జెంట్స్ డార్మిటరీస్, పిఎంసి రూము, ఆఫీస్ రూము, మీటింగ్ హాలు అన్నీ ఉన్నాయండి. ఇది ఒక మన పిరమిడ్ సొసైటీలో ఒక అద్భుతమైన పిరమిడ్ ఇది. కాబట్టి అందరికీ ప్లస్ కింగ్స్ ఛాంబరు, క్వీన్స్ ఛాంబరు, క్రిస్టల్ ఛాంబరు, శ్రీశేఖరం, ఇంత అద్భుతంగా ఈ పిరమిడ్ తయారవుతుందండి. అంటే పత్రి గారు కూడా చెప్పడం ఏంటంటే ఇది ఒక పిరమిడ్ తాజ్మహల్. భవిష్యత్తులో తాజ్మహల్ చూడటానికి మనం ఎలాగెళ్ళి వెళ్తున్నామో అదే విధంగా జనం దీన్ని చూడటానికి వస్తారు. అంత అద్భుతంగా ఇది తయారవుద్ది. ఇది గొప్ప విచిత్రం ఏంటంటే పిరమిడ్లో నుంచి ఉంటే మనకి గోదావరి కనిపించాలండి. ఈ వ్యూ అలాగే ఇక్కడ అలా సెట్ అయింది. గోదావరి కూడా ఎప్పుడు ఇక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉంటుందండి, జీవనది. ఎప్పుడు 365 రోజుల వరకు కూడా వాటర్ వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ పిరమిడ్లో ఉంటే మనకి గోదావరి కనిపించాలండి. అటువంటి పిరమిడ్ ఇది. అకామిడేషన్ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మంచాలు ఉన్నాయి, పెద్దవారికి పరుపులు, రూమ్స్ అన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయి సార్. ఎంతమంది వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా అకామిడేషన్ అయితే ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ ఏర్పాటు అయితే ఉంది. ఏ ఇబ్బంది లేకుండా మన కార్యక్రమాలు అవి ఉన్నాయి. ఉదయం ప్రాతः యోగాతో స్టార్ట్ అవుద్ది. ప్రాతకాల జ్ఞానం, తర్వాత టిఫిను, నెక్స్ట్ మాస్టర్ షేక్ సందేశాలు, తర్వాత భోజనం, తర్వాత పైమా కార్యక్రమాలు. సాయంత్రం అయితే ఈవినింగ్ ఆధ్యాత్మికంగా ఆహారం గురించి మనకి లోతుగా చెప్పగలే విక్రాదం లాంటి ఆయన, మిల్స్ రామ ఇలాంటి మహానుభావులు, రవివర్మ గారు లాంటి ఆయన, డాక్టర్స్ సందేశాలు,
ఆధ్యాత్మిక గురువుల యొక్క సందేశాలు, ఎస్ సాయంత్రం 8 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లుని మరిచిపోయే విధంగా ఈ ఏర్పాట్లు 7 రోజులు ఇక్కడ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్ సార్. మరి అంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మరి సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని మరి రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటాయి? ఈవినింగ్ ప్రోగ్రామ్ 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 5 గంటల తర్వాత 1 గంట మెడిటేషన్ ఉంటుంది. మార్నింగ్ 1 గంట ధ్యానం ఉంటుంది. మధ్యాహ్నం కూడా 1 అరగంట ధ్యానం ఉంటుంది. సాయంత్రం కూడా ధ్యానం ఉంటుంది సార్. మార్నింగ్ 3 అవర్స్ మెడిటేషన్, తర్వాత పత్రిక సందేశం, మేడం సందేశం, మధ్యాహ్నం 1 గంట ధ్యానం, సాయంత్రం కూడా 1 అవర్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. నైట్ అయిన తర్వాత సాంస్కృతిక ఈ మా దగ్గరలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక మంచి వాళ్ళని చూసి మనకు అనుకూలంగా అన్నీ వచ్చేలా వసతులు అన్నీ ఏర్పాటు చేసేలాగా వచ్చేలా దగ్గరలో చూసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతా అద్భుతంగా వాళ్ళు జరుగుతుంది సార్ ప్రోగ్రామ్స్ అయితేనే. అంటే ఈ కార్యక్రమానికి ఎవరెవరు ప్రముఖులు రాకపోతున్నారు? మన దగ్గరలో మనకు అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక వ్యవస్థలని ఇతర సంస్థల నుంచి పిలవటం కూడా జరిగింది. వెరీ గుడ్. వారందరూ కూడా వచ్చి ఆ 7 రోజులు 7 సందేశాలు మన మాస్టర్స్ తో అదే 3వ తారీఖు సాయంత్రం 4 గంటల జ్యోతి ప్రజ్వలన తో స్టార్ట్ అవుద్దండి. ప్రతి సంవత్సరం ఉగాది రోజున లాస్ట్ మధ్యాహ్నం క్లోజ్ అయ్యింది. అలాగే ఈ సంవత్సరం ఉగాది రోజున 9వ తారీఖు సాయంత్రం 10 వరకు నైట్ కూడా ఉండేలాగా ప్రోగ్రామ్ ఫుల్ డే ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో చాలా మంది ఇక్కడ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రానికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటి? మనం ఇక్కడ నుంచి కాశీ వెళ్తున్నాం గొప్ప అనుకునండి, అలాగే ఢిల్లీ వెళ్తున్నాం తాజ్మహల్ చూస్తాకి. ఇలాగ కాకుండా ఈ వశిష్ఠ గౌతమి ఇది 30 ఎకరాల ప్రాంగణం అండి. 30 ఎకరాల ప్రాంగణం, సుమారుగా 5 ఎకరాలు పిరమిడ్ అండి. మిగతాది 25 ఎకరాలు శాకాహార గ్రామం అండి. భవిష్యత్తులో ఇది ఈ పిరమిడ్ ఏ వ్యక్తి ఎటువంటి రోగంతో వచ్చినా పూర్తిగా క్యూర్ అయ్యే విధంగా కట్టడం జరుగుతుందండి. ఇది ఎక్కడ లేని విధంగా కింగ్ శాంబరు, క్వీన్ శాంబరు, క్రిస్టల్ శాంబరు, శ్రీచక్రం, ఎటువంటి రోగంతో వచ్చిన వ్యక్తి అని సరే ఇక్కడ 15 రోజులు, 45 రోజులు, 41 రోజు ఉండేదానికి వాడికి అనారోగ్యం వ్యక్తి ఆరోగ్యంతో వెళ్ళాలి దాని పర్పస్ అండి. అలాగే ఆధ్యాత్మిక తపంతో ఉన్న వ్యక్తులు వారి సాధనకే అద్భుతమైన అనుభవాలకే ఇది ఎంతో భవిష్యత్తులో ఉపయోగపడుతుందండి పిరమిడ్. అలాగే ఈ ఒకే ఒక గ్రామం మొత్తం మీద శాకాహార గ్రామం 25 ఎకరాల్లో సైట్లో శాకాహారులు, జైనులు వీళ్ళందరూ ఒక కుటుంబంగా పత్రికారు కళ్ళకన్నా వసుదైక కుటుంబాన్ని ఇక్కడ రావాలని అందరి ఆకాంక్షతో దీన్ని ఇంత ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్లస్ ఇప్పుడు పక్కన గోదావరి తల్లి ప్రవాహం, ఈ అన్ని ఏర్పాట్లు ఈ పిరమిడ్కి హైలైట్ అండి. దాన్ని అలాగే ముందుకు జరిపించాలి అందరూ యొక్క ఆకాంక్ష సార్. మరి ఇక్కడ చాలామంది ఈ శక్తి క్షేత్రానికి లేకపోతే వశిష్ఠ గౌతమి మహాప్రాంగణానికి వస్తూ ఉంటారు. మరి ఇంత ప్రకృతిలో ఒడిలో ఉన్న ఈ మహాప్రాంగణాన్ని చూసి మరి వాళ్ళు ఒక అనుభూతి ఏం పొందారు? ఈ స్టార్టింగ్ ఈ ప్రాంగణం అంతా రైతులదండి, పొలాలు. దాని రైతుల దగ్గర మన మాస్టర్స్ అందరూ కలిసి దాన్ని తీసుకోవడం జరిగింది. పూర్వం అయితే ఒక పాక, ఒక బోధి కూర్చొని ప్లేస్ కూడా ఉండేది కదా. అటువంటి టైంలో పత్రికారు వచ్చి ఈ తాను కూడా ఈ సేలంతా మొత్తం తిరిగండి, రౌండ్ తిరిగి లోపలికి అన్ని చేసేడు. చాలా కష్టపడ్డాడండి పత్రికారు. ఆయన కాలం ఇలాగ వెటుకడి మీద కూర్చుని అలా గోదావరిని చూస్తా అలా ఉండేవాడండి పత్రికారు. ఆయన కళల పంట అనమాట అండి ఇది. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే మారాలండి. మాంసాహారగా వచ్చిన వ్యక్తి శాకాహారిగా మారాలండి. ధ్యానం గురించి విమర్శించే వ్యక్తి ధ్యానం చేయాలండి. అంత పవర్ఫుల్ పిరమిడ్ సార్ ఇది. వశిష్ఠుడు, గౌతముడు నడయాడిన ప్లేస్ అంటే ఇది, వాళ్ళు సాధన చేసిన ప్లేస్ అంటుంది. అందుకే ఈ ప్లేస్లో ఈ శక్తి క్షేత్రం రావడానికి మనకు తెలియని గురువుల యొక్క నిశ్చితమైన రహస్యం ఏంటంటే ఇది వశిష్ఠుడు, గౌతముడు నడయాడిన ప్లేస్ అంటే ఇది. అంత గురించి ప్లేస్ విశిష్టత ఇక్కడ వచ్చిన ఎవరైనా సరే మారి తీరాలి సార్, మారాలి. మరి ప్రతి ఏటా మీరు మీ యొక్క ఈ కార్యక్రమాలు కానీ లేకపోతే సదుపాయాలు కానీ మరి పెంచుకుంటూ
మరి చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎంతో అద్భుతంగా మరి ఉగాది సంబరాలు చేశారు. మరి 4వ సంవత్సరంలో ఈ 3 సంవత్సరాల కంటే భిన్నంగా మరి ఏం చేయబోతున్నారు? పూర్వం కల్పించలేని సౌకర్యాలు హ్మ్. ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయో హ్మ్. వాటిని ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఎస్. దాన్ని ఆ మైనస్ అవ్వకుండా దాన్ని ప్లస్ చేసుకుంటూ హ్మ్. వచ్చిన వారికి సౌకర్యాలు ఏ విధంగా ఇవ్వాలి, మనం హ్మ్. ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఎస్. వాళ్ళు హ్యాపీగా ఏ విధంగా ఉండాలి హ్మ్. అనే దానికి ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామండి. హ్మ్. ఎక్కడెక్కడ పెద్దవాళ్ళని కొంచెం అనారోగ్యంగా కొద్దిగా లేని వాళ్ళకి మంచాలు ఇస్తూ ఈ విధంగా అన్ని చేయాలనేది ప్రతి సంవత్సరం కొత్తగా కొన్ని తెప్పించడం అండి. హ్మ్. ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది సార్ ప్రతి సంవత్సరం కంటే. ఈ సంవత్సరం ఇంకా ఉంది, ఎస్. దాన్ని ఇంకా అద్భుతంగా చేయాలని నా ఆకాంక్ష. స్టాల్స్ అది ఉండబోతాయండి, బుక్స్ స్టాల్స్ కానీ లేదా పిరమిడ్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి స్టాల్స్ కూడా మరి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. స్టాల్స్ అన్నీ ఉన్నాయి సార్. మన కడతాలు ఏ విధంగా అయితే ఉందో కైలాసపురి, అదే విధంగా ఇక్కడ స్టాల్స్, ఫుడ్ కోర్ట్ ఏదన్నా కావాల్సిన ఫుడ్ కోర్టు, టీ అటువంటిది అన్ని ఇక్కడ. యాక్చువల్గా ఫుడ్ గోదావరి రుచులు కాబట్టి బయటికి వెళ్ళి తినేంత అవకాశం వాళ్ళకి ఉండదు. ఇక్కడ మన వాళ్ళు అన్ని బాగా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఫుడ్ కోర్ట్ కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. టీ స్టాల్స్ కూడా ఉన్నాయి సార్. అలాగే జాన్ జాగ్రత్తకి, స్పిరిచువల్ ఇండియాకి వీళ్ళందరూ కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పైమాకు కూడా సేవాదాలకు ఒక స్టాల్స్ అన్నీ ఉంటాయి, అన్నీ ఏర్పాటు చేస్తున్నారు సార్. ఉగాది మహాయజ్ఞంకి మరి పైమా తర్వాత పిరమిడ్ సేవాదల్ వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా మీకు సహాయపడుతున్నారు? సేవాదాలు ఉంటేనే కదండి కార్యక్రమాలు జరిగి. ఎస్. ప్రముఖ పాత్ర వాళ్ళదండి. మరి అంత సేవ మన సేవ పత్రిక చెప్పారు, సేవ చేయాలి కంపల్సరీ. మానవ సేవే మాధవ సేవ అని సేవ చేయాలి కాబట్టి సేవాదాల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది సార్. అలాగే పైమా కూడా వాళ్ళ ఏజ్ పిల్లలకి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు పిల్లల్లో నుంచి ఆధ్యాత్మిక వచ్చినప్పుడు ముసలోడు అయ్యాకను పోయే ముందు ఆధ్యాత్మిక కాదు, చిన్న వయసు వైపు నుంచి ఆధ్యాత్మిక రావాలంటే ఆ పిల్లలే ముందుకు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యాక్టివిటీస్ చెప్పినప్పుడు వాళ్ళని చూసి ఇంకో ఆ ఏజ్ గ్రూప్ అంతా మారటానికే వాళ్ళ లైన్లో రావడానికి పైమా పిల్లలు చాలా ఉపయోగపడతారండి. పిఎంసి ద్వారా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, దాన్ని డెవలప్మెంట్గా అయితే అద్భుతంగా దాన్ని అందరి సహకారం వాళ్ళకు ఉంటుంది సార్ తప్పకుండా. మన సాంస్కృతిక కార్యక్రమాల్లో మరి పైమా వాళ్ళు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయంటారా ఈ మాట? ప్రతిరోజునండి, ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల లోపల వాళ్ళకి ఏదో ఒక టైం ఇచ్చి ప్రతిరోజు వాళ్ళ ప్రోగ్రామ్స్ కంపల్సరీ ఉంటాయి సార్. ఓకే, తప్పకుండా ఈ ఏర్పాటు ఉంది సార్. అది కూడా మనకి ఆల్రెడీ బెంగళూరులో మహాపిరమిడ్ ఉంది, మరి హైదరాబాద్లో కడతాల్లో మహాపిరమిడ్ ఉంది. సో అలాంటి పిరమిడ్స్ ఉండగా మళ్ళీ మన ఇక్కడ వశిష్ఠ గౌతమిలో మరి ఇంకో పిరమిడ్ కూడా కట్టాం. మరి ఈ కట్టడానికి దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటారు? ప్రతిసారి ఇదే ప్రశ్న ఒకళ్ళు అడిగారండి సార్. బెంగళూరులో పిరమిడ్ అది పూర్తి అవ్వకుండా మళ్ళీ రెండోది కడతాలు లైన్ చేశారు ఏంటి సార్ అంటే, ఓ పిల్లోడు పుడతాడు, పిల్లోడు పుట్టిన తర్వాత ఆడికి పెద్దదికి చదివించి పెద్దదికి పెళ్లి చేసేదాకా రెండో పిల్లోడిని కనకుండా ఉన్నాం కదా మనం. అందుకే ఆ పిల్లోడు పుట్టి ఆడు ఎదుగుతూ ఉంటాడు, రెండోడు మామూలే. అలాగే ఏ ఏరియాకి ఆ ఏరియా ఒక పిరమిడ్ అవసరం. ఈ భూమికి పిరమిడ్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి అవసరం కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ డెవలప్మెంట్కి రావాలి. అందుకొచ్చి ఏ ఏరియాకి ఏరియా గురుగారు భవిష్యత్తు ఆలోచనతో దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదొక మెగా పిరమిడ్ అండి. అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా జరుగుతుంది సార్. అది సో అంటే ఒక పిరమిడ్ ఒక క్షేత్రంలో వచ్చిందంటే కనుక అక్కడ ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా చాలా చేంజ్ అవుతాయి, మరి ఆ వైబ్రేషన్స్ అది చేంజ్ అవుతాయి. ఒక ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే కనుక ఈ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ వచ్చిన తర్వాత మరి ఎటువంటి మార్పులు సంభవిస్తాయని మరి పత్రిజీ గారు కానీ లేకపోతే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కానీ తర్వాత ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ కానీ అవన్నీ ఎలా భావిస్తున్నారు? ఈ ఉభయ గోదావరి జిల్లాల కంటేనే చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా అండి మామూలుగా. ఇంక ఇలాంటి పిరమిడ్ రావడం వల్ల అది మన వాళ్ళు చెప్తారు, ఒక పిరమిడ్ 100 టెంపుల్స్ కంటే ఎక్కువ పవర్ అని, మహాశక్తి క్షేత్రం అని. ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళు ఏదో ఆశించి వెళ్తాడు, పిరమిడ్లో కూడా ఆత్మజ్ఞానం కోసం, ఆత్మని తెలుసుకోవడం కోసం రావటం కాబట్టి వాటి సాధనలో కావచ్చు, ఈ లోక కళ్యాణంలో భాగంగా, ఈ డెవలప్మెంట్లో భాగంగా, ఈ భూమిని కాపాడటంలో భాగంగా ఇది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందండి ఈ పెద్ద పిరమిడ్. ఈసారి పత్రిక పెద్ద పిరమిడ్లకి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏంటంటే ఈ భూమిని కాపాడటంలో, ఈ లోక కళ్యాణంలో భాగంలో మనం కూడా భాగస్వాములు అవ్వడం కోసం ఈ పెద్ద పిరమిడ్లో ఆయన తలపెట్టడం జరిగింది. అందులో పాలు పంచుకున్న వాళ్ళు ఎవడి అదృష్టం కొలిది వాడిది ఆ ఆశయ సాధనలో
మన వంతుగా మన శరీరాన్ని మనం ఉపయోగించి దాన్ని చేయటమే సార్ అది. మరి ఈ ఉగాది సంబరాల్లో మరి పత్రిజీ గారు భౌతికంగా తెలియరు, కానీ ఆయన ఒక ఎనర్జీస్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో ఆయన ఒక లోటు మీకు మరి ఈ ఆ, ఈ సంబరాల్లో మీకైనా తెలుస్తుందా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గురువులు లేకపోతే ఏ సంస్థ అయినా అది కూలిపోద్ది. ఎస్. పత్రి గారు ఒక సత్యాన్ని మనందరికి నేర్పులేడండి ఆయన. అది నా శరీరంతో లేకపోయినా ఇది మనకి రెట్టింపు అయిందండి, డబుల్ త్రిబుల్ అయింది. ఎస్. కాబట్టి ఇది సత్యం కాబట్టి అండి. ఇప్పుడు నేను ఒక అనుభూతి నేను ఆచరిస్తున్నాను, దానివల్ల నేను లాభం పొందాను కాబట్టి, నేను పొందిన 10 మంది చెప్పాను కాబట్టి, నిలబడ్డాం కాబట్టి, అలా ఏమి ఆశించకుండా అందరూ కూడా మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఏమి ఆశించకుండా వారి సేవని, వారి సమయాన్ని, వారి డబ్బుని వెచ్చించి వచ్చారంటే గురువు గారు ఒక సత్యాన్ని మనకి బోధించాడండి ఆయన. ఎస్. ఆయన ఫిజికల్గా లేకపోయినా ఎక్కడున్నా మనతోటి ఉన్నాడని ఒక పూర్తి సత్యంతో మనం ఎదగలగలుగుతున్నాం. ఇది సత్యం కాబట్టి నిలబడింది సార్. లేకపోతే ఆయన లేకపోతే మనకి కుప్పకూలిపోద్ది సంస్థ. ఏదో అనుకున్నా, భయపడ్డాం. ఆ భయం అది భయం కాదండి, ఇది సత్యం కాబట్టి నిలబడింది, ఎదరికి వెళ్తుందండి. దాని గురించి మనం జడవక్కర్లేదు. అటువంటి మార్గాన్ని మనకి ఈ జన్మలో ఇప్పుడు మనం మానవుడిగా పుట్టి ఇలాంటి గురువు మార్గంలో ఉండటం మన అందరి అదృష్టం. ఎస్ సార్. మీరు వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంతో ఎప్పటి నుంచి కనెక్టెడ్గా ఉన్నారు? ఏ టైం నుంచి కనెక్టెడ్గా ఉన్నారు? తర్వాత ఇక్కడ ఈ సంస్థతో అంటే ఈ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం మహాపిరమిడ్తో కనెక్ట్ అయినప్పుడు మీలో ఎలాంటి మార్పులు సంభవించాయి? సార్ మేము ఇంచుమించుగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 20 years అవుతుందండి సుమారుగాను. ఎస్. ఇది స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నామండి. ఎక్కువ యాక్టివ్ పార్ట్లో లేకపోయినా మా వంతుగా మేము రావటం చేయటం, దాన్ని అప్పటి నుంచి స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నామండి. ఎస్. కొంచెం తర్వాత గురుగారు అదే చెప్పడం, ఇక్కడ ఉండమని చెప్పడం, 2018 అలాగా ట్రస్ట్లోకి రావటం, ఎస్, కొనామలు చేయటం. అలాగా ఇంకా దేనికైనా ఈ ఆధ్యాత్మికంలో పదవి అనేది నీటి మీద బుడగలంటిదండి. అది ఉండొచ్చు, పోవచ్చు. ఆశయం కోసం పనిచేయటం. మేము 2006లో వచ్చాం సార్. అప్పుడు ఏ విధంగా అయితే ఉన్నామో ఇప్పుడు అదే విధంగా గురువు గారు ఉన్నా లేకపోయినా ఆయన ఆశయం కోసం మేము పనిచేస్తున్నాం. అందరి దగ్గర నేర్చుకుంటూ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఆచరిస్తూ, ఏదైతే ఆచరించామో దాన్ని చెప్తూ ఆ మార్గంలో అలాగా ఉండగలిగాం సార్. ఉన్నాం సార్. మీరు ఎప్పుడైతే ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టారో, మీరు ధ్యానం చేసినప్పుడు, లేకపోతే మీ తోటి మరి మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి ధ్యానంలో ఎలాంటి అనుభూతులు చెందాయి? ఇక్కడ చాలా అద్భుతం అండి. ఇక్కడ ఏంటంటే అలా ఒకసారి కూర్చొని వితిన్ సెకండ్స్లో మనం తెలియని స్థితికి వెళ్ళిపోతామండి. ఇక్కడ ఎంతో మనం బయట దసరాతో వచ్చినా, ఇంకో బాధలతో వచ్చినా, ఇక్కడ ఎన్నోసార్లు నేను ఎక్కువ ఉంటానండి. అప్పుడు ప్రస్తుతం ఎక్కువ ఉంటున్నాను. నైట్ టైం కావచ్చు, నైట్ టైం జనం ఏమి ఉండదు ఇక్కడ. మహా అద్భుతం అండి. ఆ వైబ్రేషన్స్ మనకి టచ్ అవ్వటం, అది మనకి అంటే భయం కాదండి. అక్కడ భయం ఉండదు, ఎవరు ఉండరు. చాలా అలా చిన్న సౌండ్ కూడా ఇక్కడ వినపడద్ది. వశిష్ఠుడు కావచ్చు, గౌతమి కావచ్చు, పత్రి గారు కావచ్చు, ఇలాగ ఎంతో మంది మన యోగుల యొక్క ఆ వైబ్రేషన్ మనం ఫీల్ అవుతామండి ఇక్కడ తప్పనిసరిగానే. ఇక్కడ వచ్చేటడికే ఒక తెలియని అనుభూతి అండి ఇది. ఒక తెలియని మనం మత్తులోకి వెళ్ళిపోతాం, ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఒక అంటే ఈ టైం తెలియదండి. ఇంత ఒక గంట కూర్చుంటే 1 నిమిషం లాగా కూడా అనిపించవచ్చు. అటువంటి అనుభూతులు ఎన్నో ఇక్కడ చాలా మంది పొందారండి. మేము కూడా పొందుతున్నాం సార్ ఇక్కడ. అది ఎస్ సార్. మరి ఇక్కడ ఉగాది సంబరాల్లో మరి ఇక్కడ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రంలో జరగబోతుంది. సో దీనికి సంబంధించిన మరి ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి, తర్వాత మన పిరమిడ్ మాస్టర్కి అందజేస్తున్నారు? ఎలా అందజేస్తారు? ఫస్ట్ పిఎంసికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎస్. ఎందుకంటే ఆ ఛానల్ ద్వారా గురువుగారున్నా లేకపోయినా ఎవరెక్కడున్నా ఆ ప్రోగ్రామ్ చూడగలుగుతున్నారండి. ఈరోజు అందరూ కూడా లైవ్లో చూడగలుగుతున్నాం. గురువుగారు అంటే ఆ మహానుభావులకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దానికి ఏర్పాటు చేస్తారండి. ఒకళ్ళు రాలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిఎంసి చూడవచ్చు. ఎక్కడున్నా సెల్ ఉన్న, టచ్ స్క్రీన్ సెల్ ఉన్న వ్యక్తి కూడా చూసేయచ్చండి ఈరోజు. అందుకు కాబట్టి ఏంటంటే పిఎంసి ద్వారా ఎక్కువ ప్రసారం జరుగుతుంది సార్ ప్రస్తుతం. అందు గురించి ఏంటంటే ఈ ఉగాది సంబరాలు పిఎంసిలో తెలియని వాళ్ళందరికీ తెలియజేస్తున్నారండి. మన వాళ్ళు ఒక 70,000 పాంప్లెట్స్ కొట్టించారు. ఆ పాంప్లెట్స్ ద్వారా అందరిలో ప్రసారం వెళ్తుంది సార్. ప్రతి ఊరు తెలియజేసి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి కొంచెం
దాన్ని ఎక్కువ మనం మైకి పెట్టి ప్రచారం చేస్తాక లేదు కాబట్టి ప్రతి వ్యక్తికి ఫోన్ ద్వారా కావచ్చు, వాట్సాప్ గ్రూపుల ద్వారా కావచ్చు, మెసేజ్ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని అద్భుతంగా అన్ని విధాలుగా తెలియజేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ సార్. అంటే మరి ఈ వశిష్ఠ గౌతమి లో ఎంతోమంది మరి ధ్యానులు వచ్చారు. మరి ఇక్కడ ఫండ్స్ అది కూడా మరి ఎంతవరకు ఉంది అంటారు? అంటే ఇవన్నీ ఈ యాక్టివిటీస్ చేయడానికి సమృద్ధిగా మీకు ఫండ్స్ అది ఎలా వస్తున్నాయి అంటారు? అందరి సహకారంతో జరిగేదండి. మంత్రి గారు ఒకసారి చెప్పాడు. ఎస్. ఒక ఆవిడ వచ్చి స్వామి నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏం చేయని అడిగిందండి పత్రి గారిని. అలాగా నా దగ్గర డబ్బు ఉండేది చేసానా, సత్తావలే ముండకానా, నా దగ్గర డబ్బులు ఉండి నేను ఎంత చేస్తున్నానా, షిరిడి జ్ఞాన యజ్ఞంలో అండి. ఓకే చెప్తే అలాగా డబ్బు మనకేంటంటే ముందు ఇక్కడ త్రికరణ శుద్ధి కావాలి సార్. మనుష్య వాచ కర్మన అది ఉన్నప్పుడు మనం చేస్తే అందరూ మనకి పట్టుకొచ్చి ఇస్తారండి. అలాగే ఇప్పుడు ఉన్న ఒక 10 మంది 12 మంది ఉన్నారు సార్. అందరూ యాక్టివ్ మెంబర్ తలకాంతా వేసుకునండి. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించడానికి వాళ్ళందరూ సందిగ్ధత ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారంతో ముందు పని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు, అది సత్యమైనప్పుడు విశ్వం ప్రకృతి చూసుకుంటది అని నమ్మకంతో అందరూ ఉన్నారండి. దానివల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డు వచ్చినా, ఎన్ని అపోహలు వచ్చినా దాన్ని అధిగమించి చేయటానికి సిద్ధంగా ఉన్నారండి. అది గురువులు చూసుకుంటారు, ప్రకృతి చూసుకుంటుందండి. చాలా అద్భుతంగా చెప్పారు. సో ఎంతో అద్భుతంగా మరి మనం ఈ సంబరాలన్నీ జరుపుకోబోతున్నాం. సో ఫైనల్గా మన పిఎంసి ప్రేక్షకులకి మీరు ఈ సందర్భంగా మీ మెసేజ్ ఏంటి? ధ్యాన యోగులు, శాకాహారులు, ఆధ్యాత్మికవేత్తలు మొత్తం భూమి మీద ఉన్న అందరూ కూడా ఒక్కసారైనా వశిష్ఠ గౌతమికి రావాలని, ఈ గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం చెయ్యాలని, వారి ఆత్మోన్నతికి వారు తోడ్పడాలని, ఈ లోక కళ్యాణంలో భాగం అవ్వాలని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ, ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోండి, అపోహల్లోకి వెళ్ళొద్దు. ఈ వశిష్ఠ గౌతమి గురువుగారు ఇచ్చిన మహా ప్రాజెక్టు, మహా అద్భుతం. దీనిలో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు పిఎంసి వారికి, మా ధ్యాన మిత్రులకు, మన గురుగారి పత్రి గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, మా టోట్ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదండి మరి ఉగాది సంబరాల ఒక విశేషత. సో ఎంతో మరి అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి. అకామిడేషన్కి మరి ఎటువంటి లోటు లేదు. ఎంతమంది వచ్చినా కానీ అకామిడేషన్స్ మేము ప్రొవైడ్ చేస్తామని అంటున్నారు వాసు గారు. మరి అలాగే ప్రతి వాళ్ళు వచ్చి ఈ ప్రకృతి ఒడిలో ఉన్న ఈ మహాశక్తి క్షేత్రాన్ని అందరూ దర్శించాలి, గోదావరిలో స్నానం చేయాలి, అలాగే పిరమిడ్లో ధ్యానం చేయాలి. సో ఇది మరి వాసు గారు చెప్పడం జరిగింది. సో ఈ ఒక్క సంబరాల్లో మరి ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి. మరి ఎంతో ఆధ్యాత్మికవేత్తలు మరి ఈ ప్రోగ్రాంకి వస్తారు. మరి సంగీత ధ్యానం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, మరి ఎన్నో పిరమిడ్ స్టాల్స్ ఉంటాయి, ఎన్నో బుక్స్ కూడా అవైలబుల్ చేస్తారు. సో ఇవన్నీ మరి లాభం పొందాలంటే మీరు ఖచ్చితంగా మరి వశిష్ఠ గౌతమి ఈలో జరుగుతున్న ఈ జ్ఞాన ఉగాది సంబరాలకి వచ్చి ఖచ్చితంగా తీరాల్సిందే. సో మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.